హాయ్ ఫ్రెండ్స్, కలల్లోకం ఛానల్కి మీకు స్వాగతం. మీరు మీ కలలో పిల్లిని చూసినట్లయితే స్వప్నశాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ కలలో పిల్లిని చూసినట్లయితే అంత మంచి కళ కాదని చెప్పవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మంచి కళ అని చెప్పవచ్చు. మీ కలలో పిల్లిని ఊరికనే అలా చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదని చెప్పవచ్చు. మీరు చేసే పనుల్లో ఏదైనా మోసం జరగవచ్చు. మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది. ఒకవేళ మీ కలలో పిల్లి మిమ్మల్ని తరుముతుంటున్నట్టు కల వచ్చినట్లయితే మీ శత్రువుల వల్ల మీరు బాధపడే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తలు వహించాలి. ఒకవేళ పిల్లి మిమ్మల్ని తరుముతుంటున్నట్టు కల వచ్చినట్లయితే మీరు దాని నుండి తప్పించుకుంటున్నట్టు కల వస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. ప్రస్తుతం మీరు ఏదైనా విషయం పట్ల బాధపడుతున్నారో ఆ బాధలు అన్నీ రాబోయే రోజుల్లో తీరిపోతాయని చెప్పవచ్చు. అలాగే మీ కలలో ఒక పిల్లి ఏడుస్తుంటున్నట్టు కల వచ్చినట్లయితే ఇదంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. మీ స్నేహితుల విషయాల్లో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తలు వహించాలని ఈ కళ యొక్క అర్థము. అంటే మీ స్నేహితుల విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కలలో ఒక పిల్లి మిమ్మల్ని కరిచినట్లు కల వచ్చినట్లయితే మీ శత్రువుల నుండి ఏదైనా విషయాల్లో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే మీ కలలో ఒక చనిపోయిన పిల్లిని చూసినట్లయితే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారని చెప్పవచ్చు. అలాగే మీ కలలో ఒక పిల్లి ఏదైనా పిట్టను కానీ పక్షులను కానీ వేటాడుతున్నట్టు కల వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. మీరు చేసే పనుల్లో మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ తోడుగా ఉంటారు. ఆ పనుల్లో మీరు విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ కళ యొక్క అర్థాలను తెలుసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.